అందరికీ మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఒక నిమిషం. ఇది ఒకనే ఈ డిస్ట్రిక్ట్ రివ్యూ మీటింగ్స్ పెట్టినప్పుడు నాకున్న ప్రత్యేక పరిస్థితి ఏంటంటే, జనసేన కూర్చోండి అమ్మా, అందరూ దయచేసి కూర్చోండి. మిగతా వాళ్ళు వెనకాల వాళ్ళు కనిపించిన కూర్చోండి, దయచేసి కూర్చోండి. ఇది ఒక నాకున్న ప్రత్యేక పరిస్థితులు ఏంటంటే, ఇప్పుడు దాకా రాని వాళ్ళని, దూరంగా ఉండే సమాజాన్ని ఇంతమందిని కలిపి సినిమాల ద్వారా నాకున్న సంపాదించిన అఖండమైన మీ ప్రేమని అంటే మీకు నా మీద ఉన్న ఇష్టం కానీ, నాకు మీ మీద ఉన్న గౌరవం కానీ మనం పరస్పరం మహా చేసుకోగలిగితే ఒక మంచి సమాజానికి చిన్నపాటి మంచి చేయగలం. ఒక మంచి పని, లేదంటే ఒక చిన్నపాటి ఎన్జిఓ పని. కానీ అదే పాలిటిక్స్ కానీ సంపూర్ణంగా మనం ఇంత బలం ఉంది మనకి, ఇది మన రాష్ట్రానికి కానీ సమాజానికి కానీ ఉపయోగపడే పరిస్థితులు ఉంటే నిజంగా మనం ఒకరి మీద ఒకరికి ఉన్న ఇష్టం కానీ గౌరవం కానీ అది రాష్ట్ర అభివృద్ధికి చాలా బలంగా తోడ్పడుతుంది. అది అలాంటి మీరున్నారని చెప్పే నేను జనసేన పార్టీ మీరున్న నమ్మకంతోనే పార్టీ పెట్టాను తప్ప ఏదో వేల కోట్లు ఏదో అపరిమితమైన మేధో సంపత్తి ఉన్న వ్యక్తులు ఎవరు లేరు. నాకున్నదల్లా మనస్ఫూర్తిగా ప్రేమతోటి సమస్యల కోసం ఉండిపోయే వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు ఇందాక వెళ్తే మన విశాఖ నుంచి 2500 మంది డాన్సర్స్ సంబంధించి ఒక సమస్య వచ్చింది. వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు. ఏదో ఎవరో 2-3 డ్యాన్సులు చేశారని చెప్పి మొత్తం పోలీస్ శాఖ అందరికీ చేస్తే దాదాపు 2500 మంది కుటుంబాలు గత కొద్ది నెలలుగా జీవనోపాధికి దూరమైనవి. దీన్ని మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. అలా ఏ మూలకి వెళ్ళినా, ఏ నియోజకవర్గానికి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా కొన్ని సమస్యలు ఉంటాయి. నేను రెగ్యులర్ పాలిటీషియన్ కాదు. మా తాత పొలిటికల్ లీడర్ కాబట్టి నేను వచ్చిన వ్యక్తిని కాదు. నిజంగా ఎవరు నన్ను రమ్మని చెప్పలే పాలిటిక్స్కి. సినిమాలోకి రాకముందు నుంచి చాలా ఆవేదన ఉండేది. నాకెప్పుడు ఒక అన్యాయం అక్రమం నాకెప్పుడు జరగలా. నాకు అన్యాయ అక్రమం జరిగితే నేను ఎదుర్కొన్నాను వ్యక్తిగతంగా. కానీ నాలాంటి వాళ్ళు నిస్సహాయాలు చాలామంది ఉండి, నాకు ఇంతమంది ప్రేమనిచ్చే సోదరులు ఉండి, ఈ బలాన్ని నేను సమాజానికి దేశానికి వాడకపోతే నిష్ప్రయోజనం అయిపోతుంది. అంటే బూడిదలో పోసిన పన్నీర్లాగా అయిపోతుంది. అందుకని నేను నిర్ణయించుకుంది, అవకతవకలున్న రాజకీయ వ్యవస్థకి కేవలం నేను సినిమాలు చేశాను కానీ నేను ఎప్పుడు సినిమాలు సంపూర్ణంగా లేను. ఎందుకంటే నాకు ఎంతసేపు ఎంతో కొంత ఒక అవినీతి మీద, అన్యాయం మీద ఒక ఎదురు తిరిగే బలమైన గొంతు లేకపోతే ఈ అక్రమాలు ఎక్కువైపోతూ ఉంటాయి. అంటే ఇవన్నీ ఆలోచించి ఒక 10 సంవత్సరాలు ఆలోచించాను, ఒత్తిడి తీసుకోగలనా లేదా రాజకీయాల్లోనే. మరి పొద్దున్న లేచినప్పుడు తిడతారు, అదే సినిమాలు ఉంటేనేమో అందరూ బాగా మెచ్చుకుంటూ ఉంటారు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.